ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమగారు. నమస్తే జయ. దసరా ముగింపు రోజున్నాము. మరి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి రమగారు? విజయదశమి. విజయదశమికి కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్తారు జయ. రావణ వధ జరిగింది ఈరోజే. రాముడు విజయం పొందాడని చెప్తారు ఈరోజు. ఇదొక గాథ. అక్కడి నుంచి అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు ఈ రోజున అజ్ఞాతవాసాన్ని విడనాడారు, వదిలిపెట్టారు. ఓకే. ఉత్తర గోగ్రహణం జరిగింది. అర్జునుడు ఉత్తర కుమారుడు ఇద్దరు బయలుదేరి వచ్చారు. వాళ్ళిద్దరే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా దక్షిణ గోగ్రహణానికి వెళ్ళిపోయారు. ఈ వైపున ఆవులు ఒకవైపు గోగ్రహణం జరిగితే మిగిలిన ఉన్న వాళ్ళంతా అటు వెళ్ళారు. ఇక్కడ కొత్తగా మళ్ళీ ఆవులు తీసుకెళ్ళిపోతున్నారంటే దీనికి రాజకుమారుడైన ఉత్తరుడు విరాట రాజకుమారుడు. ఆయనకి సారథి ఎవరూ లేక తృతీయ ప్రకృతి స్వరూపంలో ఉన్న అర్జునుడిని తనకి రథసారథిగా తీసుకెళ్లారు. ద్రౌపదీదేవి అక్కడ ఉంది కదా, మన సైరంధ్రి స్వరూపంలో ఉంది. ఆవిడ ఇతనికి వచ్చు, బృహన్నలకి సారథ్యం వచ్చు, పూర్వం అర్జునుడికి సారథ్యం వహించాడు అక్కడ ఉండగా అని చెప్తే ఇక ఆయనని పంపించారు. తృతీయ ప్రకృతితో నేనేం చేస్తానని అనుకున్నాడు ఉత్తరుడు. దగ్గరికి వెళ్ళి సేనను చూసేసరికల్లా భయపడి వెనక్కి పారిపోదామన్నాడు. పారిపోదామంటే నువ్వు తోలు రథం, నేను చూస్తానని చెప్పి ఉత్తరునితోటి రథం తోలిస్తూ అక్కడ సెమీ వృక్షం ఉంది, అక్కడికి పద అని ఆ సెమీ వృక్షం వైపుకి తీసుకుపోయాడు. సెమీ వృక్షం దగ్గరికి వెళ్ళాక ఆ సెమీ వృక్షం పైకి ఎక్కమని అతను ఎక్కి ఆయుధాలు దించాడు. వీళ్ళు మొట్టమొదట అంటే సరిగ్గా సంవత్సరం ముందు పాండవులు అక్కడ ఈ ఆయుధాలని పెట్టారు. తమ ఆయుధాలు దాచిపెట్టారు. అజ్ఞాతవాసాలు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ ఆయుధాలు చాలా ప్రత్యేకమైనవి. మిగిలిన వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా అర్జునుడి తాలూకు గాంధీవము, భీముడి గద ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి, అవి గుర్తుపట్టేస్తారు. ఆయుధాలతో అవసరం కూడా లేదు అజ్ఞాతంలో వాళ్ళకి. అందుకని దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన ఆయుధాలని దింపారు. అర్జునుడు తన ఆయుధాన్ని స్వాధీనపరుచుకున్నాక స్వస్వరూపంలోకి వచ్చాడని చెప్తారు భారతంలో. స్వరూపంలోకి మారి తన ఆయుధాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళి గెలిచాడు. విజయం సాధించాడు. ఆ రోజునే వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయి వాళ్ళు ఏ పందెం పెట్టుకున్నారో ఆ పందెం పరిసమాప్తి అయిందనమాట. అందుకని అది ప్రత్యేకంగా ఈ రోజున సెమీ పూజ కూడా చేస్తారు. మనకి ఇప్పుడు అవతారాలు ఏం వేస్తారు, 9 అవతారాలు నవదుర్గలు పూర్తయిపోయారు. నవం వరకు వేసేటువంటి మహిషాసుర సంహారంతో మహిషాసుర మర్దిని అవతారం కూడా పూర్తయిపోయి మర్దిని తర్వాత మహిషాసుర మర్దనం తర్వాత అమ్మవారు అలా మహాభయంకర ప్రళయ భయంకర రూపంతో ఉంది కదా. దేవతలు, మానవులు, ఋషులు, ఎందరో బ్రహ్మర్షుల దగ్గర నుంచి అందరూ వచ్చి ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థించి ఈ మహోదాత్తమైన స్వరూపాన్ని చూడలేకపోతున్నాం, ఇంత ఉగ్రస్వరూపము ఆమెను శాంతింపజేయడానికి పరిపరి విధాలుగా స్తోత్రం చేస్తే ఆమె పరమశాంత సుందరమూర్తిగా మారింది. ఆ శాంత సుందరమూర్తే రాజరాజేశ్వరి. ఆ రాజరాజేశ్వరి అవతారంతో మనకి ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని మనకి దర్శనం చేయిస్తారు. ఈమెని అపరాజితాదేవి అంటారు. అంటే ఎక్కడా పరాజయము చెందని తల్లి, జయించలేనిది, ఆమెను జయించలేరు ఎవరు. ఆ స్వరూపాన్ని ఈ రోజున పూజ చేస్తాం. ఈ అపరాజిత పూజ అంటే ప్రసన్నంగా కూర్చుని ఉన్నటువంటి, మనం లలితా స్వరూపం పూజ చేసుకుంటాం కదా, ఆ అమ్మవారినైనా పెట్టుకోవచ్చు. రాజరాజేశ్వరి అమ్మవారి చెరుకు విల్లు పట్టుకున్న పటం కనపడుతుంది, ఆ పటమైనా పెట్టుకోవచ్చు. మన రోజువారీ పూజా విధానంలో ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని పెట్టుకోవచ్చు. అయితే ఈ రోజున మనం అమ్మవారికి ఏదైనా వస్త్ర సమర్పణ అవి చేయాలంటే ఆకుపచ్చ లేదా పసుపచ్చ లాంటి వస్త్రాలు సమర్పణ చేయొచ్చు. అమ్మవారికి కదంబ సాదము అంటే అన్ని కూరలు వేసి పులుసు కూడా పోసి చేసినటువంటి అన్నం, తర్వాత ఏమో చక్ర పొంగలి నివేదన చేస్తారు. ఇది ఆఖరి రోజు కాబట్టి మనం బూరెలు, పూర్ణం బూరెలు, తర్వాత పులిహోర, చిత్రాన్నాలు, రకరకాల అన్నాలు, పాయసాన్నాలు ఉన్నాయి కదా మనకి, చిత్రాన్నాలు, అన్ని రకాల అన్న నివేదనలు చేయొచ్చు. శాకాన్నాన్ని బదులు మనం ఇది చేసుకుంటాం కదా కదంబ సాదం, అన్ని రకాల నివేదనలు చేయొచ్చు. ఇన్ని రోజుల్లోనూ మనం సేవించుకోలేని ఏవేవి మిగిలిపోయాయి అనుకుంటాం అవన్నీ కూడా అది ఈ పండగ రోజున అన్ని రకాల సేవల్ని అమ్మవారికి సమర్పణ చేయొచ్చు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా మనం మామూలు సాధారణ జీవులందరూ, మామూలు మానవులందరూ పాటించే విధానం ఏంటంటే అమ్మని పూజించుకోవటము, తర్వాత స్నేహితుల్ని కలుసుకోవటము, దేవాలయ దర్శనం చేయటము, సీమోల్లంఘనం అంటారు. సీమోల్లంఘనం అంటే మన ఊరి తాలూకు పొలిమేరలు చూసి రావటం, పొలిమేర దాటి మళ్ళీ లోపలికి రావాలట.
తర్వాత పాల పిట్టని చూస్తారు. చూస్తారు. అవును. ఆఖరిది ఏంటంటే ఇంకో పెద్ద పని ఏం చేస్తారంటే సెమీ వృక్షం, సెమీ వృక్ష దర్శనం కానీ సెమీ ఆకులని, జమ్మి ఆకుల్ని పంచుతారు. జమ్మి అవును. కొట్టడం అంటారు దీని పనే అది. ఈ జమ్మి కొట్టే పని కనుక చేస్తే 10 రోజులు పూజా విధానము చేసిన ఫలితం వస్తుందని చెప్తారు. తెలంగాణలో ఈ జమ్మి ఆకుల్ని బంగారంగా పంచుతారు. అవునండి. పెద్దవాళ్ళు పిల్లలకి ప్రసాదంగా ఇస్తారు. ఆకులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అవి తినేవి కాదు, అవును. చేతిలోకి వచ్చినవి విసిరి పారేయకుండా ఇంట్లో అదొక మహాప్రసాదంగా తెచ్చుకుంటారు. కొన్నాళ్ళకి ఎండిపోయి వెళ్ళిపోతాయి. కానీ ఈ జమ్మి ఇవ్వటం అనేది ఈ ప్రాంతంలో కనబడుతుంది. మన వైపు అంతా ఏం చేస్తారు, విశేషంగా బాగా వండుకుని స్నేహితులను కలుసుకోవటము అది చేస్తారు. సీమోల్లంఘనం చేయటం చిన్న ఊళ్ళల్లో కుదురుతుంది. హైదరాబాద్లో సీమోల్లంఘనం ఏం చేస్తాం మనం, అంతే మనకి కదా. ఏవి ఎల్లలు లేవు ఈ ఊరికి అవును. కదా. ఇంత పెద్ద ప్రాంతాల్లో కాకుండా పల్లెటూళ్ళలో అయితే ఈ విధానాన్ని అవలంబించేవాళ్ళు. తర్వాత మన చుట్టాలు పక్కాలందరికీ వస్త్రాలు సమర్పించడం, బట్టలు పెట్టుకోవటము, మంచి వస్తువులు ఏమైనా గిఫ్ట్లు ఇవ్వటము, స్నేహితులతో కులాసాగా కాలక్షేపం చేయటము, కొట్లాటలు గొడవలకి దారి తీయకుండా మంచి పనులు ఈ ఉంచుకోవటము. రోజు నుంచి మొదలు పెడతారు కదా రమగారు? చెప్తాను అది కూడా. ఉమ్. అయితే ఈ దశమి నాడు మీరు కొత్త కారు కొనుక్కోండి మీ ఇష్టం, Yes. కొత్త బంగారు వస్తువు కొనుక్కోండి మీ ఇష్టం. ఎప్పుడో తెచ్చిపెట్టిన వస్తువుని ఈ రోజున మొదలుపెట్టి వాడుకోవచ్చు. విజయదశమి నాడు షాపు ఓపెనింగ్ లాంటి పనులు కూడా చేసేయచ్చు. అంత విజయమే. ఎందుకంటే ఈ శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటే విజయదశమి ఇంకా ఫలితం వస్తుంది. ముందు వెనకలుగా ఒక్కొక్కసారి శ్రవణం కదిలిపోతుంది, అవునవును. జనరల్గా కదలదు, సాధారణంగా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. శ్రవణంతో కలిసి ఉన్నటువంటి దశమి నాడు కనుక అమ్మవారి దర్శనం, దేవాలయానికి వెళ్ళిన ఇంట్లోనే నమస్కారం చేసుకుని పందిళ్ళల్లో పెడతారు. అక్కడైనా సరే మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. ముందు రోజున మనం కలశం పెట్టుకున్న వాళ్ళు కలశాన్ని తీసి పక్కకు పెట్టాం కదా, కలశ విసర్జన ఈ రోజున మంచిది. కలశంలో నీళ్లు పోసి పెట్టామనుకోండి, ఒకవేళ నీళ్లు పోసి పెట్టుంటే ఆ నీళ్ళని మొక్కల్లో పోసేసి ఒక చుక్క కొద్దిపాటి నీళ్ళని మన ఇంట్లో అందరూ ఎవరెవరున్నారు ఇంటి కుటుంబ సభ్యులు అందరి నెత్తి మీద చల్లుకోవటం ఒక మంచి పద్ధతి. తర్వాత ఒకవేళ బియ్యం పోసి కలశం పెట్టామనుకోండి, ఆ బియ్యాన్ని ఈరోజు ప్రసాదంగా వండుకొని మనం అన్నం వండుకుంటాం కదా, దాన్ని ఆ బియ్యంతో వండుకోవటం మంచిది. తర్వాత ఎవరికైనా తాంబూలం ఇవ్వటము, ఏదైనా దానం చేయదలుచుకుంటే చేయటము, కొత్త విద్య మొదలు పెట్టడము, కొత్త పుస్తకాలు మొదలు పెట్టుకోవటము, సంగీతం లాంటివి ఏమైనా డ్యాన్స్ క్లాసులు మొదలు పెట్టుకోవటం, శాస్త్రం చదువుకోవటానికి మంచి రోజు. ఇట్లా ఏదైనా సరే ఏ కొత్త పని చేయాలన్నా ఈ రోజున చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. మంచిదంటే సరిగ్గా పూర్తవుతుంది అనమాట. పాండవులు ఆ కథలో చూద్దాం, అజ్ఞాతవాసాన్ని విరమించారు. వాళ్ళు రాజ్యాన్ని మళ్ళీ పొందటం అనేది ఎంత బాగా జరిగింది. మధ్యలో ఎంత గొడవైనా సరే అవును, చివరికి వాళ్ళు ధర్మం గెలిచింది. వాళ్ళు ఏ ధర్మాన్ని పట్టుకుని ఉన్నారో ఆ ధర్మం గెలిచింది. అలాగే మనం కూడా గెలుస్తాం. గెలుపుకు సూచనే విజయదశమి. చూడు, మంచి చెడు మీద 9 రోజుల నుంచి యుద్ధం చేసి 9వ రోజు రాత్రి అమ్మ విజయం సాధించింది. ఆ విజయానికి గుర్తే మనం ఈ రోజున పండగ చేసుకుంటాం. విజయదశమి పండగ చేసుకోండి. రాక్షస సంహారం జరిగింది కాబట్టి రావణాసురుణ్ణి వెలిగించడం దశమి నాడు చాలా చోట్ల కనపడుతుంది. అవునండి కదా. ఈ నార్త్ ఇండియాలో అక్కడ చూస్తాం, రావణ సంహారం చూస్తాం. మన దగ్గర కూడా అక్కడక్కడ పెడతారు. అయితే అటువైపు అయితే నార్త్లో అయితే ఏం చేస్తారు, 10 రోజులు తొలి రోజు నుంచి మొదలుపెట్టి రామ్లీలా ఆడడం మొదలు పెడతారు. రోజు రామ్లీలా ఆడి ఆఖరి రోజున రావణ వధ చేస్తారు. వాళ్ళ పద్ధతి. ఈ 10 రోజులు చండీ పారాయణ చేసుకోవచ్చు. మీరు ఏం చేసినా సరే మంచిదే. ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా శక్తి అనుసారం మానేయకుండా, బద్దకించకుండా, ఎందుకులే అని ఏమవుతుందిలే ఇలాంటి భావాల్లోకి వెళ్ళకండి. ఒక పాజిటివ్ ఫోర్స్ని మనం ఎలా ముట్టుకున్నా మనకి ప్రయోజనం లభిస్తుంది. అది మనకి ఏమంటారు, ఈ మెటీరియలిస్టిక్ ప్రయోజనాలే కాకపోవచ్చు. అది మనకి డబ్బుగానో, ఉద్యోగంగానో, వస్త్రంగానో, బంగారంగానో, ఏదో పదోన్నతిగానో పరిణమించకపోవచ్చు. కానీ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ మన వెన్నంటి ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే దసరా పండగలో 10 రోజుల పాటు మీరు చేసే అర్చన పూజ ఏడాదంతా మనని కాపాడతాయి. అంతే కదా. మనని కాపాడే ఈ ఆద్యశక్తికి నమస్కారం చేసుకుంటూ ఈ 10 రోజుల్లో ఆమె చాలా ప్రసన్నంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రసన్నతని సొంతం చేసుకోండి. దీంతో మనం దసరా పండుగ తాలూకు వీడియోలు సమాప్తి చేద్దాం. చాలా చక్కగా 10 రోజులకు సంబంధించి ప్రతి విషయాన్ని ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. చాలా సంతోషం రమ్మగారు. తర్వాత మనం కట్టుకున్న శారీస్ని సఖీ శారీస్ వాళ్ళు స్పాన్సర్ చేశారు కదా రమ్మగారు. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉండి మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఇది కూకట్పల్లి, సికింద్రాబాదు, ఏఎస్ రావు నగర్ 3 ఉంది. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వాళ్ళవి. అయితే వీళ్ళకి విజయవాడలో, మంగళగిరిలో,
తర్వాత గుంటూరులో కూడా షోరూమ్స్ ఉన్నాయి. ఓకే, పట్టు చీరలు వీళ్ళ ప్రత్యేకత. వీళ్ళ ప్రత్యేకత కంచి వీవ్సే, దాని పేరు హౌస్ ఆఫ్ కంచి వీవ్సే. ఓకే, అవకాశం ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మేము కట్టుకున్న చీరలు ఎలాగో కనపడుతున్నాయి. రైట్. వీటితో పాటు మనం వేసుకున్న జ్యువెలరీని ముకుందా జ్యువెలర్స్ వారు మనకి స్పాన్సర్ చేశారు రమ్మగారు. వీళ్ళకి బ్రాంచెస్ వీళ్ళకి కేపీహెచ్పిలో ఉంది, కొత్తపేట్, సోమాజిగూడ, వీటితో పాటుగా ఖమ్మంలో కూడా ఒక బ్రాంచ్ ఉందండి. వీళ్ళది ఏంటంటే ముకుంద అనగానే ఫ్యాక్టరీ అవుట్లెట్ అనే ఒక ట్యాగ్ లైన్తో వీళ్ళు ముందుకు వచ్చారు. లైట్ వెయిట్ జ్యువెలరీ వీళ్ళ స్పెషాలిటీ అండి. అది ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయినా కూడా చాలా లైట్ వెయిట్లో తయారు చేసి, అంటే ప్రతి ఒక్కరికి కూడా బంగారం కొనుక్కోవాలనే కళని నెరవేర్చడం కోసమే మేము ముందుకు వచ్చామనేసి ముకుంద వాళ్ళు చెప్తూ మేకింగ్ ఛార్జెస్ లేవంటున్నారు. మేకింగ్, నో మేకింగ్ అండి. మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఓన్లీ తరుగు మీద వెళ్తుంది. బాగున్నాయి. ప్రతి నెక్లెస్ యూనిక్ గా కొత్తగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. పండగను మాత్రం మనం చాలా బాగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే కనుక మన కెమెరామెన్స్ అంతా కూడా ఎంతో కష్టపడి స్టూడియో అంతా రెడీ చేశారు. వీళ్ళతో పాటుగా సఖి అండ్ ముకుందా జ్యువెల్స్, వీళ్ళిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మీకు దసరా శుభాకాంక్షలు రమ్మ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. నమస్తే.